ఈ నకిలీ నాయకులు ఉంటారు, నకిలీ బిషప్లు ఉంటారు. వాళ్ళనే హెచ్చించుకుంటారు, వాళ్ళనే నియమించుకుంటారు. ప్రజలు గుర్తించి ఈయన తగినవాడు, పరిశుద్ధుడు, దానికి కావాల్సినటువంటి గిఫ్ట్స్ ఉన్నాయి, ఆయన డబ్బుని ఆశించేటువంటి వాడు కాదు, అధికారాన్ని ఆశించేటువంటి వాడు కాదు, దేవుని పిలుపు కలిగినటువంటి వ్యక్తి, దేవుడు ఆయనకు వరం ఇచ్చాడు, సేవ చేసేటువంటి వరం ఇచ్చాడు అని ప్రజలు గుర్తించి వాళ్ళు అపాయింట్ చేస్తారు. తమకు తాను హెచ్చించుకునేటువంటి వాడు బిషప్ కానీ ఆర్చ్ బిషప్ కానీ వాళ్ళని 2 కొరింథీ 10:13 దాన్ని బట్టి వాళ్ళు నకిలీ నాయకులు, నకిలీ బిషప్లు, వాళ్ళని వెలివేయాలి. ఏ సంఘం కూడా ఉంచుకోకూడదు, అది మోసం జరుగుద్ది సంఘానికి. వాళ్ళ సంఘాలను విడదీస్తారు.